కానీ ఆయన ఇన్ని ఎత్తిపోతుంది, మేము ఇన్ని ఎన్నేసింటే ఇన్ని ఎత్తుకొచ్చుకుంటాం. దొంగ బుద్ధులు మానుకోలేదరా నువ్వుగా లే ఫోన్ లో ఏంది ఫోన్లో లే, నువ్వు ఇండైరెక్ట్ గా మాట్లాడుతాను, మెట్టుతో కొడతానా కొడుక. అమ్మలేరా ఏందో పట్టించుకోద్దా. నేను వస్తానట్లు కాఫీ ఇస్తాంటివా, మళ్ళీ పొద్దు ఎందుకు ఇలా ఎందుకు ఇలాగా ఇప్పుడు కూర్చున్నాము, నువ్వు పురాణం ఎత్తుతా అంటే నాకు ఇక్కడ మండిపోతాంది. పక్కింటోళ్ళు పరిచయం కాలేదరా? సరేలే అయినాక ఇప్పించుకుంటా. నీతో కాదు ఫోన్ లో మాట్లాడతాను. ఏమంటే బాగుంది ఇల్లు, సూపర్గా ఉంది. ఏమంటే కాఫీ తాగినారా లేదా? లేదు, ఇంకా ఇప్పుడే స్నానం చేసి పూజ చేసిన. అవునా, ఇవాళకి బాగా చేసేసినావు నువ్వు. రోజు అంతే, 6 లోపలే చేసేస్తా కదా. ఇంకేమంటే బిర్యానీ బాగా ఖాళీ ఏమున్నట్లుండి సడన్ గా ఖాళీ చేసినావు? వాళ్ళు ఇల్లు అమ్మకాన్ని పెట్టేసినారు కదా, అమ్ముతున్నారు కదా ఇల్లు. అంతేగా మళ్ళీ అప్పుడు వాళ్ళు సడన్ గా అమ్మడిపోయింది అనుకో, మనకి ఎక్కడ దొరుకుతుంది ఇల్లు? అవునులే, నేనేదో అనుకోంటే ఇంకోటి అండి, ఏమోలే అంటే వదిలేదు. నువ్వే అంటే కదా ఇల్లు అమ్మకానికి వదిలే. అందరికీ తెలుసు కదా ఇల్లు అమ్ముతున్నారని. తెలుసు, ఏదో ఇంకా రకంగా వేరే టాక్ వచ్చలేడా. ఏమొచ్చింది? ఏంది లేదులే, వదిలే. చెప్పు, నాకు అట్లా అర్థం చెప్పొద్దు, చెప్పేది ఏదో మట్టంగా చెప్పు. అట్లా కాదు, ఏమంటున్నారంటే అందరూ నీ గురించి అని కాదు, అయ్యో బాడీలకు ఉండే వాళ్ళు వచ్చి 1 నెల బాగుండి అందరినీ పరిచయం చేసుకుంటారు, తర్వాత వచ్చేసి మళ్ళీ 2-3 రోజులు కాఫీ ఇస్తారు, మళ్ళా షుగర్ ఉందా, బెల్లం ఉందా, పాలున్నాయా, కాఫీ పొడి ఉందా అని అడుగుతారంట బాడీకి ఉండే వాళ్ళు. అంటే బాడీకి ఉండే వాళ్ళు అడుగుతారా, సొంత మీన్ల వాళ్ళు అడగరా అంటే నేను మళ్ళా అంటే లేదమ్మా ఈ పొద్దు ఇంకోసాట అన్నట్లు అన్ని అడుగుతా అంటారు అనండ్రి. ఏమోలే అన్ని నూరికి అయిపోతాయి. చెప్పినారే, మనమెవరిని అడిగినామంట? నువ్వు అడిగినావని నేను చెప్తున్నా. బాడీకి ఉండే వాళ్ళు డబ్బులు అడుగుతారు, ఎటకన్నా పోతున్నాం ఫంక్షన్లకి, కమ్మలు ఇస్తావా, గాజులు ఇస్తావా, ఈ చీర భలే ఉంది దీంట్లో గాజులు మ్యాచింగ్ అవుతాయా అని అడుగుతారంట. బాడీకి ఉండే వాళ్ళే అడుగుతారంట. ఏమి బాడీకి ఉన్న వాళ్ళు ఏమన్నా అంత నిజంగా ఉంటారంటనా? ఓనర్లు అడగరంటనా? ఏమో మళ్ళా భలే విచిత్రమైన వీరక్కలు ఉన్నారు, అమ్మలక్కలు. నిన్ను కూడా భలే కలవరిస్తున్నారు అంటే ఆడా భలే కలవరిస్తున్నారు అసలు. బిస్కెట్ తింటారా? ఏమని కలవరిస్తున్నారు? అక్క ఎక్కడ పోయింది, రాధిక అక్క, ఆ రాధిక మేడం ఎక్కడ పోయింది, అందరూ కలవరిస్తున్నారు. అది దేనికి? ఒక ఆయన వచ్చి నాతో ఏమన్నంటే, ఏమో ఏడన్నా కనిపిస్తే గానీ అట్లా ఫోన్ చేయమని చెప్పు అని. ఉందా నెంబరు? నాతో ఎవరు లేవు. ఆ పక్కన ఏమంటే ఏందో పేరు కూడా చెప్పా. ఏమంట? ఏమంటే ఏం చెప్పక్క నాతో, నేను చెప్తాలే ఆంటీకి అంటే, ఫోన్ చేసి ఇలా మాట్లాడతావా అంటే నేను లేదులే నేను ముందర అడగకూడదు, బాగుండదు, మళ్ళా బాగుండదు అని. ఏంది అంటే చెప్పలే, ఎంతసేపు బంగపోయినాను, అర్ధగంట బంగపోయినా. తర్వాత వచ్చి ఏమీ లేదమ్మా ఉన్నట్లుండి నేను ఊరికి వచ్చే లోపల ఖాళీ చేసింది ఇండ్లు అని. ఏమక్క ఖాళీ చేస్తే మళ్ళీ వస్తుందంటలే అంటే నేను ఇంకా అప్పుడే అయిపోయినా, కరెంట్ బిల్ కట్టాలి అవన్నీ ఉంటాయి కదా, వస్తుందిలే అంటే నేను ఏమో ఫోన్పేలోనే కట్టేస్తుందేమో కరెంట్ బిల్లు అని. ఏం చాలా రాజకీయంగా ఉంది, ఏం జరిగింది నాకేం తెలుసు? నేనేమన్నా ఎవరితో ఎక్కువ మాట్లాడతాను? నేను మాట్లాడే సమస్య కాదు, ఆయమ్మ నిన్నే ఎక్కువ కలవరిస్తాను. అదే ఎందువల్ల అలా నసుకుతావేంటయ్యా? నీ ప్రాబ్లం ఏంటో నాకు తెలియాలి కదా. చెప్పాలా? చెప్పు, ఏముంది చెప్తే. మొన్న ఎప్పుడో బాగాలేదని 1000 రూపాయలు ఇప్పించుకున్నావు అంటున్నావు. నేనా?
రామ రామ, నేను అస్సలు ఎవరితోనూ ఆ సగాల ఎవరితోనూ మాట్లాడను. ఏమంటే ఏమంతవరకే నేను ఓనర్ వాళ్ళతో తప్ప నేను ఎవరితోనూ పోను, ఎవరిళ్ళకి పోను, ఎవరితో అడగలే నేను 1000 రూపాయలు. ఎవరితోనూ డబ్బులు బాగా ఇప్పించుకునిందంట చెప్పింది. అమ్మమ్మ 1000 రూపాయలు బాగాలేదని. హే, ఆయన నన్ను సతాయిస్తాను, ఇండ్లు చూపి ఫోన్ నెంబర్ అని. నువ్వు చిల్లర బుద్ధులుగా మానుకోలేదా రే ఫోన్లో? ఒక నిమిషం రే, మళ్ళా చేస్తాను రా. నిన్ను కాదమ్మా ఇప్పించుకోయిందా? ఎవరు ఆయమ్మ పేరు చెప్పు. ఆ అమ్మకు ఉంటుంది, తడి పడుతుంది అట్లే. పేరు నీకే తెలుసు అంటే చూడు, డబ్బులు ఇప్పించుకోండి ఆమెకు తెలియన్నా. నోరు మూసుకో. నువ్వెట్లా నమ్మినావే? నువ్వెట్లా నమ్మినావు? నమ్మింటే గట్టిగా అడుగుతాంది కదా. నేను నిదానంగా ఎందుకు అడుగుతాను? నన్ను ఇట్లుందంట అంటే రెంట్కి ఉండే వాళ్ళనే ఇట్లా అంటున్నారు, బాడికి ఉండే వాళ్ళని అని చెప్తాను కదా నేను. మూతి పచ్చడైతుందని చెప్పు. నా ఊసెత్తితే కూల్ గా మాట్లాడరా. ఏం తమాషాలు చేస్తుందంట. సరేలే, ఇంకో మాట చెప్పినారు. ఉండు ఇంకా చెప్పినారు చెప్పాలా నీకు? నువ్వు ఈ మాటకి ఇంత అంత ఎత్తే కూరుతాను పొద్దున్నే. ఏం చెప్పినారు? ఏందన్నా మళ్ళీ నాకు కోపం వస్తుంది. కూల్ గా ఉండమా. నువ్వు ఉండు కూల్గా. లేని మాటలు అనుకుంటే నాకు మెంటల్ వస్తుంది. ఉన్న మాట అంటే ఉలికి ఎక్కువ లేరా? లే ఫోన్లో ఫోన్లో నన్ను నిలిచినావంటే నీకు మెడకాయ తిప్పుతా నా కొడక, మెడ మీద లేకుండా. ఫోన్స్ ఉన్నాయి, అవన్నీ నాకు చెప్పొద్దు. ఏం చెప్పినారు? ఇంకోటి చెప్పు. ఈ గ్లాస్ తో 2 సార్లు కంది బ్యాలు ఇప్పించుకున్నావంట నువ్వు. గుమ్మడికాయలు దొంగంటే భుజాలు ఎగరేస్తాం. దేవి ప్రామిస్ చెప్తున్నాను, ఎవరికన్నా ఇచ్చేది అంటే బదులు నా దగ్గరే తీసుకుపోతారు. తెలుసు నేనేమన్నానంటే నా దగ్గరే తీసుకుపోతారు. కాదు, నేను ఆ మాట అంటే కన్నా ఉండాలి లేదే. లే బాబిగా, ఎన్ని రోజులు సెలవులు? ఫోన్లో నీతో ఆ మాట అన్నారు. 2 సార్లు కంది బ్యాలు ఇప్పించుకోండి అంటే నేనేమన్నా అంటే ఇంట్లో స్టాక్ ఉంటాయంట కదా అంటే ఏమంటున్నారు వాళ్ళు, స్టాక్ యాడ్మెంట్ వస్తాయమ్మా. అందరు ఇళ్లలో ఉండి తీసుకుంటారా? ఆ మాట అంటున్నారన్నా. ఈడక్క ఫోన్లో ఆ మాట అంటున్నారంటే నీకు తెలుదా నా గురించి? నాకు తెలుసు. వాళ్ళు అట్లా అంటే షాక్ అయిపోయినా నేను కానీ ఎవరికన్నా అడిగితే ఎన్నిసార్లు నేను మిరపకాయలంట, టమోటకాయలంట, పచ్చిమిర్చి అంట ఎన్ని చెక్కిరి బ్యాళ్ళు నాతో తీసుకెళ్తారు. నాకే మళ్ళీ ఇది చేస్తారు. తెలుసా, నేను అడగను కూడా అడగను. ఇంకోటి ఏమన్నారంటే ఏంటన్నా మిద్ది మీద ఎండు మిరపకాయలు అట్లా ఎండేసి తింటాం కదా, ఎండేసే కొన్ని ఎత్తుకొస్తుంది, ఎండేటివి ఇన్ని ఉంటే ఎండినాక ఎంత అవుతాయి? ఇన్నే అవుతాయి కదా. కానీ ఆయన ఇన్ని ఎత్తిపోతుంది, మేము ఇన్ని ఎన్నేసింటే ఇన్ని ఎత్తుకొచ్చుకుంటాం. దొంగ బుద్ధులు మానుకోలేదరా నువ్వుగా? లే ఫోన్లో ఏంది ఫోన్లో? లే నువ్వు ఇండైరెక్ట్ గా మాట్లాడుతాను, మెట్టుతో కొడతా నా కొడుక. పట్టించుకోద్దా? భూమికి నేలకేసి నాక్కుంటావు నా కొడుక కొట్టినానంటే. అయినా ఉండు, వాళ్ళ మిద్దెల మీద మనం ఎందుకు ఎండేస్తాము? మన మిద్దెల మీద మనం వేసుకున్నాం. మీ మిద్దె మిందే ఓనరాళ్ళు మిద్దె మిందే ఎత్తుకొచ్చినారంటే నువ్వు ఎత్తుకొచ్చిన ఓనరాయమ్మ అట్లా అందు. సమీనా ఓనరాయమ్మ కాదమ్మా అనేవాళ్ళు అన్నారు. అనేవాళ్ళంటే వాళ్ళకు మళ్ళీ ఈడ్చిదంతా. నేను నాకు అట్లా అలవాటు లేవు. నా సొమ్ము పోగొట్టుకుంటాను కానీ ఒకరి సొమ్ము నేను తెచ్చుకొని ఒకరి సొమ్ము ఆశను. బాగుంది, బాడుగున్న వాళ్ళంతా ఇట్లా చేస్తారంటనా? పాపం సొంతం ఉన్న వాళ్ళు ఏం చేయరు. నీ ఫోన్ లో బయట పోవాయి నువ్వు, బయట పో. అట్లా జరుగుతుంది. ఎవరో దేవి నాకు చూపెట్టు, నేను వస్తాను. యాళ్ళు ఊరికి గలాట్లయితే ఎందుకైతే గలాట్లు చూసినా పీకేదేముంది. నువ్వు అంతా లే బాబీ, అనంతపూర్కి చూడు దేవి, నా గురించి నీకు తెలుసు. నేను ఒకరింట్లో బదులు తెచ్చుకునేది కానీ ఒకటి అడిగేది కానీ నాకు అస్సలు కావట్టదు. నేను ఒకరింట్లోకి పోను. నీకు చూస్తా అంటూ కదా. ఆంటీ ఏమట్లాంటిది కాదు, బాగా మాకే చేసి పెడతాండి అంతే కదా. నేనే నువ్వు ఎన్నిసార్లు పిల్లలను పంపించినా నేను ఇచ్చి పంపిస్తా అంటిని. మీ అందరికి వంట కూడా నేనే చేసి పెడతా అంటిని. అందరితో ఇప్పించుకొచ్చిలే. ఏంది ఫోన్లే వచ్చినా అంటే పొల్లాడిచ్చి కొడతా నా కొడుక నిన్నే. కాదేవి, నాకు అట్లా అలవాట్లేదు. ఏమున్నా నేను ఓనరు సమీనా మేమిద్దరము బాగుంటాం తప్ప వాళ్ళంటికి పోను నేను. దేవి కూడా నువ్వు నాకెప్పుడు బాగుంటావు. మేమిద్దరం ఎప్పుడన్నా బాగా వాళ్ళు నాకిచ్చుకోవడం నేను వాళ్ళకి ఇచ్చుకోవడం, వాళ్ళు నాకిచ్చుకోవడం నేను వాళ్ళకి ఇచ్చుకోవడం.
చేసుకున్నాం తప్ప ఒకరింట్లో నుంచి బయటపడిపోయి ఉండరు, ఉండరు. ఏంది బయట పడుతుంది? వాళ్ళు నాకు ఇచ్చుకునేది, నువ్వు నాకు నాకు ఇచ్చుకునేది వాళ్ళే, నాకు ఇవ్వడము నేను వాళ్ళకి తీసుకోవడము అలా ఉంటుంది కానీ తప్ప నాకు ఇచ్చుకోవడం. నువ్వు ఇప్పించుకునేది తప్ప యానాబొద్దైనా ఎవరికైనా పెట్టింటే ఒక్క ఫ్రెండ్ కన్నా అందరితో ఇప్పించుకోవడము, అందరు పార్టీలు చూపించుకోవడం, కానీ నువ్వు యానాబొద్దున పార్టీలు ఇచ్చేటివే లే బాబీ. ఫోన్లో ఏంది ఫోన్లో లే, నువ్వేం తలకాయ జరుగుతుందా లే నీకేమన్నా? చూడక్క ఏమొచ్చిందో. వస్తాది. ఇద్దరు బాగున్నారమ్మా, జోడు మియా బ్రెస్ట్ మీ అని. ఏమన్నాను ఇప్పుడు నిన్న? అదే పోక పుల్లగూరకు పోతే రాక 4 మాటలు వచ్చి అన్నట్లుంది నాది ఇప్పుడు. అంటే నేను పుల్లూరుకే పోయింటివి. అదే అట్లా అంటే ఆడ కలవరిస్తున్నారు నిన్నే. ఎందుకు కలవరిస్తారు? నా బొందలా కలవరిస్తారు నన్ను అనేక సిగ్గుందా వాళ్ళకి? సిగ్గు వాళ్ళు అనద్దు, మళ్ళా ఊరికే తలకాయ నొప్పి. ఏం తలకాయ నొప్పి? నా బొందలో తలకాయ నొప్పి. ఏం భయపడను నేను అట్లా అసలు ఒకరి ఇళ్ళకి పోను, నేను ఒకరి ఇళ్ళలోనూ ఉండను, ఏమి తెచ్చుకోను, ఏమి అడగను. నేను అట్లా నావిస్తాను తప్ప నేను ఒకరితో తెచ్చుకోను, నాకు అలవాటు లేదు. అట్లా ఎవరన్నా నేను చెప్తావురా సోది, వేరేది జరిగేది చెప్పు, నిజం చెప్పు, టెల్ ద ట్రూత్. ఫోన్లో నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు. మా అమ్మ మీద చిన్న పెద్ద అలిగేషన్స్ చేసినారు, నీతో కాదు ఫోన్లో. లే ఎన్నిసార్లు ఫోన్ అని చెప్తావులే, మాట్లాడతావు. ఎవరు ఇది నాదే అంటే నేను ఇట్లా కూడా ఎత్తుకొచ్చుకుంటానా? తెప్పించుకుంటా సుల్దానా? బై మిస్టేక్ తెచ్చుకున్నావేమో కెమెరా రాసుకొచ్చింది. పొద్దు ఆ పక్కలు వేసినావో, కుడి పక్కలు వేసినావు, ఎడం పక్కలు వేసినావు, చూసినావో కొట్టినానంటే మూతి పనులు రాలిపోతాయి. కూల్గా మాట్లాడు. ఒక్క నిమిషం ఉండు. ఎప్పుడైనా గానీ గుమ్మడికాయలు దొంగని భుజాలు ఎగరేస్తారు. నువ్వు కానప్పుడు కూల్గా మాట్లాడు. ఏంది కూల్లే? ఒక పక్క అయ్యమ్మ సమిటి కొడతాంది, ఒక పక్క నువ్వు సుత్తి కొడతావు. ఏందిలే లేని మాటలన్నీ మాట్లాడుకుంటూ ఎందుకు కూలు మాట్లాడతారులే? కూలు మాట్లాడే మాట్లాడే నాకు ఒళ్ళు మండిపోతుంది. ఏమి అవతారాలు చేస్తానారా ఇద్దరు? సరే నా ఇంటి రాపోదాము. వస్తానా చెప్పిందా అట్లా ఈడ్చిస్తాంతా మళ్ళా నేను. అయ్యో నువ్వు ఏందన్నా? ఏంది లేదు, నాకు నచ్చదు. నాకు నచ్చని మాట అంటే నాకు రేగుతుంది. ఉన్న మాట అంటే అందరూ నీకు నచ్చినట్లు మాట్లాడాలంటే కాదురా, నలుగురు 4 విధాలుగా మాట్లాడ, నీతో కాదు. అట్లా కాదు. ఇప్పుడు నేను 10 మందిలో 10 మందికి ఇష్టపడాల్సిన అవసరం లేదు. 10 మంది 10 రకాలు, ఒకరు ఇద్దరే ఉంటారు. అయినా ఉండు. ఇప్పుడు నేను చెప్తా చూడు, నేను తప్పు పట్టడం లేదు, అక్కడ జరిగే స్టోరీ చెప్తాను. నేను ఒక్కటి చెప్తా. నేను ఏం చెప్తావు నువ్వు? కూల్గా ఏదైనా గానీ నీ తప్పు లేకోకుంటే కూల్గా మాట్లాడు, కూల్గా బిహేవ్ చేయి. కూల్గా ఉంటే ఎవరైనా కానీ నమ్ముతా. అరిసి నీ ఆధిక్యత చూపించుకోవాలని ట్రై చేయొద్దు. అరిసే పనులు జరగవు, గుర్తుపెట్టుకో. ఒక్కటి పాయింట్ కూల్గా నాకొద్దు, మీరు మాట్లాడుకోండి, నేను ఫోన్లో ఉన్నా. నీకు నా గురించి తెలియదు, ఎవరు తెలుసు కాబట్టే రా నాయన డౌట్. నువ్వు లేకిగానివి నాకు తెలుసు. ఫోన్లో నిన్ను కాదు ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఫోన్లో నాకుంటావు కింద మాట్లాడతావు. నాకే నేనెందుకు మాట్లాడతలే? మా అమ్మ లేరా బాండు దేవి, నీ గురించి నాకు తెలుసు, నా గురించి నీకు తెలుసు. అదే ప్రాబ్లం ఇడా, నీ గురించి తెలిసిపోయింది ఇప్పుడు. సరే ఇప్పుడు నీకి నాకి క్లోజ్ ఫ్రెండ్షిప్, పైన వాళ్ళకి నాకు క్లోజ్ ఫ్రెండ్షిప్, ఇంకా మిగతా వాళ్ళతో అక్కడ నాకు లేదు. ఆ ఫ్రెండ్షిప్ లోనే మోసం చేస్తారు. నీకు నా గురించి తెలీదా? కూర్చెట్లా నువ్వు దండి లేకపోయినావా? నువ్వు దబాయి లేకపోయినావా? ఇప్పుడు అక్కడ ఇక్కడ కాదంటే ఇప్పుడు నీవేలో వినల్లా, అక్కడ వినల్లా, ఏదన్నా కానీ అప్పుడు నిజాలు అనేవి బయటపడతాయి. నువ్వు నా వరకేం నువ్వు బాగానే చూసినావు పెట్టినావు నేను అంటాను కదా ఇప్పుడు కూడా. కాకపోతే ఆడొచ్చేదంతా ఇదే ప్రాబ్లమ్. కందిపప్పు ఇప్పించుకునింది, 2 గ్లాసులు పాలు ఇప్పించుకునింది. దొంగ బుద్ధులు పోవు.
అది ఫోన్ లో మాట్లాడుతుంటే ఏంది ఫోన్లే వానమ్మ మా మాటలన్నీ రిపీట్ చేస్తావు. ఏం మాటలో రిపీట్ చేసిన ఫోన్ లో మాట్లాడుతుంటే దానికి ఆన్సర్ ఇచ్చిన క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చినట్లు చేస్తావు. లేదు నీతో కాదు లే ముక్కు పేలిపోతుంది. నువ్వు అక్కడ పోయి మాట్లాడుకోపోలే. నా దగ్గర ఎందుకు ఎత్తుతానవులే నా ఊసు. దొంగ వాళ్ళు అట్లా అంటున్నారు. దానికి నాకు డౌట్ వచ్చి అడిగినాను అంతే. వాళ్ళు ఇంటికాడికి అంటే పొద్దున్నే. బాడీకి ఉండే వాళ్ళు అంత హీనంగా ఉంటారు. వాళ్ళు ఏం సరుకులు తెచ్చుకోరు, తినుకోకుండా ఉంటారా? బాడీకి ఉండే వాళ్ళని అవుట్ ఆఫ్ ఫస్ట్ అన్నారు. రెంట్కు ఉంటారు ఆడాడా, అన్ని ఇప్పించుకుంటారు, డబ్బులు గిబ్బులు చొప్ప పెట్టుకుని వెళ్ళిపోతారు. ఈడ్స్ తంతే అట్లే నిజమే లేరా, అట్లే ఉంటది సిచ్యువేషన్. నోటమ్మడి చింతపండు పడుతుంది అట్లే. మళ్ళీ బాలేదు ఎంత ఇప్పుడు కాలం. పడుతుంది చింతపండు? కొడితే ఏందనుకుంటున్నారు? అట్లా మాట్లాడుతూ అందరూ పడతారా? ఎట్లా మనం ఇంకోటి ఊసెత్తుతారు. కూడా అన్నారు. ఇంకా ఏంటి నువ్వు ఏదో పొద్దున్న అట్లా రామాయణం మోసుకొని వచ్చినట్టున్నావు. వాళ్ళని విడిచిపెట్టి నీకు కొడతా నేను. సర్లే ఎప్పుడన్నా రాని, నేను వస్తాను కాఫీ ఇస్తాంటివా? మళ్ళీ పొద్దు ఎందుకు ఇలా ఇలాగా ఇప్పుడు కూర్చున్నాము, నువ్వు పురాణం ఎత్తుతా అంటే నాకు ఇక్కడ మండిపోతాంది. పక్కింటోళ్ళు పరిచయం కాలేదరా? సరేలే అయినాక ఇప్పించుకున్నా. నీతో కాదు ఫోన్ లో ఫోన్ లో మాట్లాడతాను. నీతో కాదు. గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు ఎగరేసుకోదు. గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు ఎగరేసుకోదు. చాలా నీతో కాదురా, చురుగ్గా మా అమ్మతో. ఇద్దరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. వాడు కన్ఫ్యూజ్ అవుతున్నాడు, నువ్వు ఎక్కతో మాట్లాడుకో. లేదు ఇటు నుంచి లేకు. మా అమ్మకి ఏందలే. నీకు కాఫీ లేకుంటేనే అంత డౌట్ వస్తే నేను పాలు పెట్టిన అంగ పాలు తాగుతున్నా. ఇప్పుడు వచ్చినాయి పాలు. పరిచయాలు అయితే నువ్వు ఇక్కడ కూర్చున్నావు, పురాణం అంతా సోదెత్తుతావు. నేను ఎట్లా ఇళ్ళ కాఫీ? నాకేమైనా 4 చేతులు ఉన్నాయా? ఇంకోటి ఏమంటారంటే ఆయమ్మ చూసేకి పులిలాగే కానీ మేక అన్నారు. ఈ జీవన తరంగాలలో అదేమో కరెక్టే. నేను ఒడ్డు గలాట్లేకి పోలేను, నాకు గలాట్లు నచ్చవు. నా చేత నీ మీదట్టు కొట్టినా నా దుమ్ము నాకుంటావు. నాకుతావు నా కూడా. ఒక నిమిషం ఉంటుంది. అయినా కానీ ఏందక్క గుమ్మడికాయలు దొంగ అంటే ఏం ఎందుకు భుజాలు ఎగరేస్తాను? ఇప్పుడు నన్ను అమ్మాయిలతో తిరుగుతానాడు వీడు, లేదంటే తాగి తిరుగుతాడు నన్ను. నేను ఏంది పట్టించుకొని లైట్ తీసుకుంటా. ఏరా మనం గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు ఎగరేస్తారు అనేది ఇప్పుడు చెప్పిన పాయింట్లు నిజాలు కాబట్టి నువ్వు లైట్ తీసుకుంటావు. చూడు బాండ్ మహేష్ గారు ఏమనుకుంటున్నాడు, ఏందిరా మీ అమ్మ పక్కింటోళ్ళతో పాలు, పెరుగు, పంచదార, చక్కెర, బియ్యం అన్ని. పంచదార చక్కెర అన్ని ఒకటే. అట్లే అదే 2 సార్లు పంచదార గాళ్ళక్క ఒకసారి పోయేది, చక్కెర గాళ్ళక్క. తిన్నానంటే దెబ్బలు నీకు పడల్లా. ఎందుకు కొడతావు? మాట్లాడితే నిష్ఠూరాలంట. ఎట్లా మాట్లాడతావు? ఎప్పుడేసినావు? ఇంకా మొన్నే కదా ఇటుకొచ్చిండేది నువ్వు. నిన్న ఆడున్నప్పుడే వేసినా. అప్పుడు కనిపించలేదు అవి. మిద్ది పైన ఉంటే నీకు కనపడతాయా? ఏమైనా కెమెరాలు పెట్టినానా? ఇప్పుడంటే ఆ మా మిద్ది మీద ఆరేసుకున్నాను, తెచ్చిడు పెట్టినాను. ఏం చేసో ఏందిలే విజిల్తో ఆన్సర్ ఇస్తావు. పక్కింటోళ్ళవా? ఎందుకు ఫోన్ లో చూస్తున్నాను పొద్దున్నే? దేవుడు ఇచ్చింది కళ్ళు చూసేకే. అంటే అంత సీరియస్ గా చూడాలా? నావేమి ఇంతలావు లేవు, గుడ్లు మంచిగా ఉన్నాయి. నీకున్నాయి, 4 కళ్ళు పెట్టుకొని వచ్చినావు కదా. ఉన్నాయి. నీకున్నాయి కదా. ఇంకా 2 కష్టాయి. ఎక్కడ పోయినాయి? ఇగో నాకుండే 2. ఇంకా 2 ఎక్కడ పోయినాయి? అవి పోయినాయి. యాడో. ఇప్పుడు చెప్పు ఏమైంది? వాట్ హ్యాపెండ్? నాయనా తెల్లవార్లు రాముడు సీత కథ విని తెల్లవారుదాన్ని లేచి రామునికి సీత ఏం కావాలా అని అడిగినట్లుంది. అదే ఇప్పుడు పట్లే ఉంది. ఇప్పుడు ఏమేమి ఎవరెవరికి రామాయణం విని పొద్దున్నే లేచి సీత రామునికి ఏమైతే సుమారుగా ఇల్లంట. ఇల్లంట 1 కోటి రూపాయలు ఇల్లంటనా? ఇచ్చేయకూడదా? 1 కోటి రూపాయలు ఏంటికన్నారులే. నాతో మళ్ళా నాతో నింది 2 ముగ్గురే. ఇప్పుడు నువ్వేందో ఆయిల్కి పోయినప్పుడు మేము పామ్ ఆయిల్ తినము, సన్ఫ్లవర్ ఆయిలే తింటాము, సన్ఫ్లవర్ ఆయిలే ఇండి పెద్ద గ్లాస్ కని పోతావంటే
ఆయిల్ ఇప్పించుకోద్దుమా, ఆయిల్ ఇప్పించుకో. లే ఊరికే ఉండలే, ప్రామిస్ నీకు చెప్తాను. నేను ఎట్లాడదండి తెలియాలే, నేనెందుకు పోతాను ఆయిల్కి? ఎవరైనా గానీ అవసరానికి ఉన్నప్పుడు నేను పోనట్లా ఒకరిళ్ళకి ఎట్లా చెప్పినది ఒకరింట్లోకి పోవా? అది మల్టిపుల్ హౌసెసా? చెప్పదునా ఎవరింటి వినావు? చెప్పు మల్టిపుల్ హౌసెసా? చెప్పు షాక్ అవుతావు చెప్తే. చెప్పు. మీ కోడలోళ్ళ ఇంటికే పోయినావు అంటే నా కోడలు ఇంటికి నేను ఎప్పుడు పోయినా ఎప్పుడు తెచ్చుకున్నా. ఒకవేళ సపోజ్ పోయేతినే అనుకో, నా కొడుకు నా కోడలు తెచ్చుకుంటాను. మళ్ళా మళ్ళీ ఎందుకు ఇట్లా మాట్లాడి నన్ను ఎందుకు అప్పుడు కోడలోళ్ళ ఇంటి పక్కన నిండేది. నీకు పడతాయి ఊహించినావంటే. నాకు అట్లా అట్లా అలవాట్లు లేవు, నేను అట్లా పోను, ఒకరిని అడగను. ఏమనుకుంటున్నారు, నేను ఇస్తాను తప్ప ఒకరు తెచ్చుకొని. నేను మజ్జి మిరపకాయలు నేను వేసినాను, ఎవరివో ఎందుకు తెచ్చుకుంటా? నాకేం కర్మ పట్టిందేలే. నేను ఆ మాట అడిగితే వచ్చి 3-4 గల అంత బిర్యానీ ఎట్లేండి, నేను చల్లకాలం అంటే ఆడే వేసినాను నింది. ఆడెప్పుడు వేసినావు నువ్వు? ఎందుకేలా నువ్వు చూసినావా? మా ఓనర్ నేను ఎన్ని టైం ఏడన్నా లేనాడున్నప్పుడు పొద్దుకు 4 సార్లు ఉంటాను. వచ్చినా నువ్వు చూసింటావా? నేను మిద్ది మీద ఆరేసిండేది. నీ కొడుకు ఎన్నిసార్లు తెచ్చినాడు? ఊరికే ఉండు. అబద్ధాలు చెప్పినావంటే గూబా దొరుకుతుంది. కొట్టినానంటే ఈ చెవులో కొడతా, ఆ చెవులో బ్లడ్ రావాలా. ఇప్పుడు ఒప్పుకున్నావా? ఎందుకు ఒప్పుకుంటాను? రాక్షస్ నువ్వని. లే కాపీ పెట్టిస్తాను, కాపీ బంకిస్తాంది, కాపీ పెట్టిస్తాను. అదొకటి తక్కువ అని మగానికి. బూస్ట్ కలుపు. బూస్ట్ కలుపుతా.